Hi viewers, welcome to TFPC. This is Kavya. Ivalti na guest, producer and politician Bommaku Murali garu. So ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. Hello sir. Hello Andy. How are you? Good Andy. Thank you. How are you? Yeah, I'm good. Thank you. Yes. So మీ పాలిటిక్స్ జీవితం గురించి అలాగే సినిమా ఇండస్ట్రీలో మీ అడుగు పెట్టిన తర్వాత ఆ జర్నీ గురించి మాకు తెలుసుకోవాలని ఉంది. సో అసలుకి ఫస్ట్ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకున్నారు? ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? లైఫ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయండి లైఫ్ జర్నీలో. అండ్ లక్కీగా ఏంది అని అంటే లైఫ్ వాజ్ లీడింగ్ మీ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వాజ్ ట్రైంగ్ టు లీడ్ మై లైఫ్. సో మై పాత్ వాజ్ డిసైడెడ్ బై ది లైఫ్ వాట్ ఐఎమ్ గోయింగ్ అండ్ సో ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. గవర్నమెంట్ కంపెనీలో చేసి ఆ తర్వాత యూఎస్కి వెళ్ళి తర్వాత గమనంలో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ డూ సమ్ వర్క్ ఫినిష్డ్ ఇయర్. సో దాంట్లో నాకు తెలియకుండానే ఐ వెంట్ ఇన్ టు ది బిజినెస్. ఆ బిజినెస్లో అది పనిచేస్తుంది. అల్టిమేట్గా మనకి ఏంటంటే మన హౌ బెస్ట్ యూ కట్ యువర్ టైమ్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ ది లైఫ్. అంటే నీ బెస్ట్ టైం కట్ చేయడం అనేది నా లైఫ్ అని అనుకుంటా. వాట్ ఎవర్ మీడియా ఇట్ ఈస్ ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ, దట్స్ ఇట్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే ఉండాలని చదివాను, అదే చేయాలి అని దాంట్లో బతకడం అంటే యూఆర్ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్. It is not so. If it is demanding, you have to go away from it. It should be. That's it. I believe in that way. So, nakunna responsibility lo vapas India vachinaka, then I was acting to perform such things, and it was finished all my aims and goals. Okay, manishiga as a responsible person ga, father kaavachu, kid kaavachu, brother kaavachu, as a citizen ga, na personal domain lo I finished all my job in no time. Okay. Before 40 years I finished. So ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ ఐ నో హౌ టు కట్ మై బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైమ్ ఇన్ మై బెస్ట్ వే. సో దానిలో ఆలోచించుకుంటూ పోతుంటే ఐ వెంట్ టు పాలిటిక్స్, ఐ వెంట్ టు ఫిల్మ్ మేకింగ్, ఐ వెంట్ టు సమ్ అదర్ స్టఫ్. ఐ వాజ్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సో అందులో నాకు బెస్ట్గా అనిపించింది ఏంటి అంటే ఫిల్మ్ మేకింగ్. సో నా పర్సనల్ వ్యూస్ని అండ్ సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ప్రతిబింబించే విధంగా ఒక విజువల్ ఎక్స్ప్రెషన్ అనేది బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అని. సో దానిని అన్ఫోల్డ్గా అన్బయాస్డ్గా పెట్టడం అనేది అది మూవీ త్రూగా జరుగుతుంది. సో లెట్ మీ వర్క్ ఆన్ ఇట్. సో ఫస్ట్ మూవీ వాజ్ వెరీ గుడ్. సో నేను సబ్జెక్ట్ అని ఎంచుకునేటప్పుడు ఏంటి అని అంటే కాన్స్టిట్యూషన్ వుడ్ బీ మై చాయిస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో నో బడీ టచ్ దట్ పర్టికులర్ డొమైన్. ఎవరున్నా ఆయన పర్సనల్ కంటెస్ట్ అదే కంటెంటు లేకపోతే ఒక థాట్స్ ఒక హిస్టరీ అట్లా చెప్తుంది. బట్ మనం వీఆర్ లివింగ్ విత్ కాన్స్టిట్యూషన్. సో దాంట్లో కొన్ని మిస్అండర్స్టాండ్ చేసి మిస్ఇంటర్ప్రిట్ చేసి మిస్గైడ్ చేస్తున్న ఒక సబ్జెక్ట్స్ అన్నిటినీ కాన్స్టిట్యూషన్ పరంగా దానికి ఏమి చెప్తే కరెక్టు, సమాజం ఎలా తీసుకుంటే కరెక్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమాలు చేయడం అనేది కరెక్ట్ అని అనుకున్నా. సో ఐ స్టార్టెడ్ అండి మై కెరీర్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. సో ఫిల్మ్ మేకింగ్లోకి లైక్ రావాలనుకున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళకుండే కష్టాలు ఏంటి, వాళ్ళకున్న డ్యూటీస్ ఏంటి అనేది మీకు ముందు అవగాహన ఉందా, లేదంటే స్టెప్ తీసుకున్న తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేసిందా? నేను యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక సిస్టమ్ ఫాలో అవుతానండి. సిస్టమ్ షుడ్ డ్రైవ్ ఎనీథింగ్ విచ్ విల్ లీడ్. ఇండివిజువల్గా పర్సనల్గా అంటే ఎప్పటికైనా ఫెయిల్ అవుతుందండి. బట్ ఏదైనా ఇండివిజువల్ థాట్స్ నుంచి జనరేట్ అవుతుంది, బట్ ఇట్ షుడ్ డ్రైవ్ బై ది సిస్టమ్. సో ఆ సిస్టమ్ ఫాలో అవుతే ఏదైనా చేయొచ్చు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా CMM, I5 అండ్ బ్లాక్ బెల్ట్, దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీ మెథడ్స్ అండి. అంటే ఆ మెథడ్స్ సిస్టమ్ తోటి ఒక ప్రోడక్ట్ ఎంత బెస్ట్గా రిలయబుల్గా యూజర్ ఫ్రెండ్లీగా అండ్ మీకు రెస్పాన్సివ్ టైమ్గా క్రాష్ కాకుండా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తలు పడుతుంది దానికి. నేను ఒక ట్రేడింగ్ సిస్టమ్ చేశానండి. కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ సింగిల్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అలాంటి సిస్టమ్ నేను ఎలా చేయాలి అంటే ఐ నీడ్ టు టెస్ట్ రోబోట్స్ టెస్ట్. సో అలాంటి ప్రికాషన్స్ తీసుకుని పోతున్న ఒక వ్యవస్థలో నేను పెరిగిన 15 years పెరిగాను నేను. ఓకే అండి. అండ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం డొమైన్ ఇస్ 24 క్రాఫ్ట్ అండి. మ్యాక్సిమం ఒక ఫ్లోలో 250 members ఆర్ డ్రివెన్. And money is up to you, how big you wanted to make it. Big stars వస్తే బిగ్ మూవీ అవుతుంది అండి, స్మాల్ స్టార్స్ వస్తే స్మాల్ మూవీ అవుతుంది. దట్ సింపుల్ అంతే. సో అది పీనట్స్ ఫర్ మీ టు మేనేజ్ సచ్ డొమైన్ ఫిల్మ్ మేకింగ్ అనేది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ ఫర్ మీ.
So, and even construction is a big, is a complex domain. When you deal with people, that is a complex domain, and when you deal with the people with the system, is not a complex domain. What I felt is, so film making and a new adi it is complex na kottada patada doesn't make a difference. I treat the same thing as the software product development. ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? Yeah, it was fantastic. It was very emotional path the journey was. ఎందుకంటే ఆ కథ స్క్రీన్ ప్లే డైలాగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ బై మీ. దాంట్లో ఒక చిన్న అంశాన్ని ఎక్స్పోజ్ చేయాలనుకున్నా. కాన్స్టిట్యూషన్ మనకు చెప్తుంది ఏంటి, మనం అర్థం చేసుకుంటుంది ఏంటి. ప్రతి వాళ్ళు డిఫరెంట్ సెక్ట్ ఉంటారు, కాస్ట్, రిలీజన్స్ అండ్ రిచ్ పూర్ అండ్ దేర్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ దేర్. అది రిజర్వేషన్ సిస్టమ్ ఏంటి అనేది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తే మనం ఏం అర్థం చేసుకుంటాం. సో ఒక క్యాస్ట్ వాడు చెప్తేనే వాడు ఆ టైప్ అర్థం చేసుకుంటాడు. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది అనే విషయం తెలుసుకోవడం బాధ్యత కదా. ఎవరు చెప్తారు, ఎవరు చెప్పట్లే, బుక్ ఎవరు చదవడానికి టైం లేదు, ఓపిక లేదు. సో ఒక మూవీలో చేస్తే బాగుంటుంది అని అనుకున్నా. వేల సంవత్సరాలుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. చదువుకునే అధికారం ఎవరుకుండే బిఫోర్ కాన్స్టిట్యూషన్? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. సమ్ గుడ్ రీజన్ ఆర్ బ్యాడ్ రీజన్, వాట్ ఎవర్, ఇట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ దోస్ పీపుల్. ద పవర్ షుడ్ బి ఎంజాయ్డ్ బై దెమ్, ఓకే, and the property and the business will be run by them. This is what it is, a reservation. So అది సమాజంలో అందరు పార్టిసిపేట్ చేస్తారు. capable people should participate. Women were totally suppressed. మీరు బిఫోర్ కాన్స్టిట్యూషన్లో ఒక్క క్వీన్ అయినా కనబడిందండి, ఒక ఝాన్సీ రాణి తప్ప, అది ముస్లిం ఏరాలో. బిఫోర్ ముస్లిం ఏరాలో there were nothing like a women who lead the రాజ్యాలు, చిన్న సామంత రాజ్యాలు. బిఫోర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇండియా ఆర్ భారత్. కొన్ని వేల సామంత రాజ్యాలు కలిపితే, భూభాగాలు కలిపితే మనకు అన్నిటినీ ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికని హిందుస్థాన్ అనే ఒక ఇండస్ రివర్ పక్కన ఉంటాయి కాబట్టి హిందుస్థాన్ అని, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవన్నీ. బట్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత ఇండియా అనేది వరల్డ్ మ్యాప్లో డాట్ లాగా కనబడుతుంది. బిఫోర్ దట్ దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇండియా, ఓకే అండి. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాడు వాడు, బట్ ఎట్ దట్ టైమ్ ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్టెడ్. ఇండియా వాజ్ రూల్డ్ బై ది ముస్లిం లీడర్స్, ముస్లిం కింగ్స్, ఓకే అండి. సో ఇలా వేల సంవత్సరాలుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే వాళ్ళకి మంచికో చెడుకో దేవర్ లీడింగ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, దేవర్ ఓనింగ్ అండ్ పొసెసింగ్. అది కాన్స్టిట్యూషన్ తర్వాత అందరికీ అది సమానంగా చేశారు, ఎస్పెషలీ ఉమెన్కి. ఓకే, ఉమెన్ నెవర్ బీన్ ఎంటర్టైన్ మెనీ థింగ్స్, ఓకే అండి. సో అలా జరిగిన ఒక వ్యవస్థని కాన్స్టిట్యూషన్లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటి అంటే 100% మీకు రిజర్వేషన్ ఇది ఇచ్చి వేల సంవత్సరాల్లో మన వ్యవస్థలో ఎన్ని వేల కులాలు, ఎన్ని లక్షల ఆచారాలు, ఎన్ని కోట్ల దేవులు పుట్టారు. అది ఏ విధంగా కూడా హెల్ప్ఫుల్ లేదు ఎవరికి, శూద్ర కమ్యూనిటీ అండ్ అది ఫీమేల్ కమ్యూనిటీ. దే వర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ హ్యూమన్. ఒక అమ్మాయికి 10 years లోపల మ్యారేజ్ చేయటం బిఫోర్ కాన్స్టిట్యూషన్ అంటే వాట్ యూఆర్ గెసింగ్ అండి. ఈ జనరేషన్లో ఏ అమ్మాయి కన్నా 10 yearsలో మ్యారేజ్ చేస్తే ఏమంటారు చెప్పండి, ఆ పేరెంట్స్నైనా ఆ సమాజాన్ని కదా, వీఆర్ హేటింగ్. బట్ బిఫోర్ దట్ ఇట్ ఈస్ సనాతన ధర్మ, ఇట్ హ్యాస్ టు బీ ఫాలోడ్ అండ్ ఇట్ వాజ్ రెస్పెక్టెడ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆ టైంలో అది గౌరవించారు, దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్. బట్ ఈ టైంలో వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ దట్, వీఆర్ చేంజింగ్ దిస్ వై. సో అప్పుడు కాన్స్టిట్యూషన్ టైంలో, కన్సిడరేషన్ చేస్తున్న టైంలో ఈ డిఫరెన్సెస్ అప్పటి నుంచి పోరాడుతూ ఉన్నారు. ఒక ఉమెన్ నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఒక ఫ్రీడమ్ కావాలి, ఒక శూద్రుడు ఐ వాంట్ ఆల్సో టు ఎక్స్ప్రెస్ మై వే ఆఫ్ ఇంటెలిజెన్సీ, నా ప్రతిభను నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నాకు ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నాడు. ఆ టైంలో వీటికి ఫెసిలిటీస్ లేదు, ఓకే. అప్పుడు మన పెద్దలందరూ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్స్, ఇంక్లూడింగ్ గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు అండ్ మా అంబేద్కర్ గారు యాజ్ ఎ ఆర్కిటెక్ట్, ఆయన వాళ్ళందరూ టీం ఒక కమిటీ. నెహ్రూ గారు 9 కమిటీలకు చైర్మన్, ఆయన పటేల్ గారు 5 కమిటీకి చైర్మన్. వాళ్ళందరూ ఒక ఇంటలెక్చువల్ డెసిషన్ తీసుకొని సమాజాన్ని ఎలా నిర్మించుకుందాం, ఏం కోల్పోయాం, ఏం వస్తుంది, అప్పుడు డిసైడ్ చేశారు అన్నట్టు. 100% రిజర్వేషన్స్ అనుభవిస్తున్న వీళ్ళ చేతుల నుంచి 50% కట్ చేశారు. కట్ చేసి శూద్ర కమ్యూనిటీ హూ ఆర్ నాట్ బెనిఫిషియర్స్ ఫ్రమ్ thousands of years,
అండ్ దే షుడ్ బి గివెన్ అండ్ ఎంటర్టైన్డ్ అండ్ దే ఆర్ టు బి రెస్పెక్టెడ్ అని ఒక నిర్ణయం తీసుకొని అన్నీ కలెక్టివ్గా ఆ నిర్ణయం ప్రకారంగా రిజర్వేషన్ సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అనే జనాలు ఎట్లా ఉంటారు, రిజర్వేషన్ ఇప్పుడు అంబేద్కర్ గారు క్రియేట్ చేశారు, కాన్స్టిట్యూషన్లో పెట్టారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ఉన్న 100% 50% కట్ చేశారు. దానికి హ్యూ అండ్ క్రై, ప్రతిభ లేకపోతే ఇది అంతా అయిపోతుంది, ఇది ఘోరం అవుతుంది, డాక్టర్ అనేవాడికి ప్రతిభ ఉండాలి, లేకపోతే నీ పిల్లల్ని పంపిస్తే వాడికంటే ఎవడండి అట్లా అంటే మన రాజ్యాన్ని ముస్లిం వాడు ఎలా ఇన్వైట్ చేశాడు? బ్రిటిష్ వాడు ఒక్క ఆర్మీ మెన్ లేకుండా మన దేశాన్ని 30 సంవత్సరాలు ఆక్రమించాడు. అంటే ఏంది? వాట్ ఈస్ దట్? అంటే వీళ్ళకి ప్రతిభ లేదా? దే ఆర్ నాట్ క్యాపబుల్లా? దే కెన్ నాట్ ప్రెడిక్టా? ఆర్ మనమే ఇంటెన్షనల్ వాళ్ళకి అమ్మేసామా కంట్రీని? సో ఇది చరిత్ర ఒకసారి మనం అన్ఫోల్డ్ చేస్తే ఏమవుతుంది చూడండి. మెనీ థింగ్స్ కదా అండి. సో అది ఇప్పుడు అందరికీ ఇస్తే ప్రతిభ ఉన్నవాడికే వస్తుంది. నీ దగ్గర ఒక మెథడ్ ఉంది కదా, ప్రతిభను మెజర్ చేసే మెథడ్ ఉంది కదా. ఎగ్జామ్స్ ఎందుకు, అండ్ ఇంటర్వ్యూస్ ఎందుకు, వైవాస్ ఎందుకు, అండ్ ఇఫ్ హీ డజంట్ పెర్ఫార్మ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ హీ విల్ బి థ్రోన్ అవుట్ కదా. అండ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రైవేటైజ్డ్ అండ్ గ్లోబలైజ్డ్. ప్రతిభను ఆల్వేస్ ఈజ్ ఇన్వైటెడ్ అండ్ రెస్పెక్టెడ్. వేర్ ఈస్ ది రిజర్వేషన్? రిజర్వేషన్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ది ప్రతిభ. యాక్చువల్లీ ప్రతిభ అక్కడనే, లేకపోతే ఈ వేల కులాల లక్షల ఆచారాలు కోట్ల దేవులు పుట్టకు, ఈ దురాచారాలు రాకపోవు. 10 సంవత్సరాల లోపల అమ్మాయికి పెళ్లి చేయటం అనేది ఇప్పుడు అనేది దురాచారం అని అంటున్నాం మనం కదా. సో అది రాదు. ఎస్, ఏ టాపిక్నైనా మురళి గారు డిబేట్లో కూర్చోబెట్టిన ప్రతిదీ మాట్లాడేస్తారు. ఇంత నాలెడ్జ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ చిన్నప్పటి నుంచి అంటే ఆ ఎన్వైర్న్మెంట్లో పెరిగారా మీరు? లేదండి, అంటే బుక్స్ చదువుతాం, ఫ్రెండ్స్ లైక్ యూ, అండ్ వీ హ్యావ్ ఎ డిస్కషన్, కామన్ మ్యాన్. ఇట్స్ నథింగ్ లైక్ everybody speaks. Actually every common man has the internal desire, internal fight. I am speaking and they are not speaking that much. What I see. Okay. Yes, అలాగే మురళి గారు మీరు ఒకానొక టైంలో యుద్ధం శరణం గచ్చామి అనే సినిమాకి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు నష్టపోయారా, లేదంటే ఏం జరిగింది ఆ పీరియడ్లో? లైక్ దట్ వాజ్ ఏ బ్రేకింగ్ న్యూస్ లాగా అనిపించింది మాకు. ఏం జరిగింది అప్పుడు? యుద్ధం శరణం గచ్చామి కాదండి, అది శరణం గచ్చామి, రాజ్యాంగం శరణం గచ్చామి. అంటే మన అందరికీ ఇక ఇన్విటబుల్ సిచ్యువేషన్లో ప్రతి సొల్యూషన్ దొరికేది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం శరణం గచ్చామి. యుద్ధం శరణం గచ్చామి మన నాగార్జున గారు కొడుకు ఏంటి, అఖిల్, నాగచైతన్య గారు చేశారు యుద్ధం శరణం గచ్చామి. సో యా, యువర్ క్వశ్చన్ ఈజ్ వీవర్ అంటే మూవీ వాజ్ ఎక్సలెంట్ అండి. నేను ఏదనుకున్నది అది వచ్చేది. Small here and there, first movie kabatti is always expect, but it's excellent movie, shot and directed by people around, and yeah, that was very good andi. Cheppandi ఇంకేంటి? ఆ మూవీ మీది కాదా? It is my movie. No, ఆ మూవీ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా. Yeah, movie excellently shot, and there was a hurdles for censor board వాళ్ళు కొద్దిగా బ్యాన్ అది ఇది అని చెప్పారు. సబ్జెక్టు ఈజ్ సోషల్ అన్రెస్ట్ ప్రెడిక్టెడ్, బట్ ఇట్ ఈస్ నథింగ్ లైక్ సోషల్ అన్రెస్ట్. నిజం చెప్పాము, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పాదో చెప్తున్నాం. వాళ్ళు ఆ అవేర్నెస్ లేకపోతే వాళ్ళు ఎందుకుంటున్నారు అలాంటి ప్రొఫైల్ ఆఫ్ జాబ్ అనేది తెలియదు. ఐ డోంట్ నో. అండ్ ఇట్ వాజ్ లుకింగ్ లైక్ పర్సనల్ థింగ్స్, నాట్ దే ఆర్ వర్కింగ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, అండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చే వరకల్లా కొంత హడిల్స్ అయితే వచ్చాయండి. నాకు తెలియదు అది ఏ మూవీ చేసినా ఎవరైనా తీసుకుంటారా అని అనుకున్నా. దట్ వాజ్ ద థింగ్ విచ్ వాజ్ కమ్యూనికేటెడ్. బట్ ఇక్కడ ఒక పెద్ద సిండికేట్ తయారై ఉన్నది. అండ్ సిండికేట్ అండ్ ఒకటి సీడాట్ అని, ఒకటి నైజాం అని, లేకపోతే రాయలసీమ అని, ఆంధ్ర అని, ఇట్లా ఒక సెక్టర్గా క్రియేట్ చేసి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదా మీరు ముందు? ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఎక్స్పెక్ట్ అంటే అది మనం ఐ నెవర్ న్యూ అబౌట్ ఇట్. మంచి ఎక్సలెంట్ మూవీ ఎప్పుడైనా ఆదరిస్తారు అని అనుకున్నా. బట్ పర్మిషన్ డిస్ట్రిబ్యూటర్ తోటి కావాలి అన్న విషయం నాకు మూవీ రెడీ అయినాక తర్వాత చూపిస్తే, ప్రివ్యూ చేసిన తర్వాత ఎవరు రాకపోవటం, వాళ్ళ ఇండ్లలో పోవటం, వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, నాకు పొలిటికల్ కాంటాక్ట్స్ వాళ్ళతోటి మాట్లాడియటం, దీస్ ఆర్ ఆల్ సంథింగ్ ఫనీ గేమ్. అంటే ఒక ఎంతవరకు నష్టపోయారు? నష్టం అనేది లేదండి. మూవీ కెనాట్ బి గివింగ్ యూ రాంగ్ థింగ్. నేను చేసిన మూవీ ఒక పర్పస్ కదా, ఆ పర్పస్ వాజ్ మ్యాచ్డ్, రీచ్డ్. బట్ మూవీ ఆడలేదు అనే ఒక పాయింట్ మాత్రం, ఆడలేదు అని అంటే ఒక 100 years, ఐ ఎక్స్పెక్టెడ్ ఫర్ 500 years.
ఓకే అట్లీస్ట్. సో అదొక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఐ హ్యావ్ టేకెన్ ఆల్ ది మెజర్స్. వాట్ ఎవర్ దే మేడ్ మీ టు ఫేస్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఐ బ్రేక్ ఇట్. అంటే ఒక 100 థియేటర్లో నేను డబ్బులు పెట్టి ఆడిపించానండి. 3 వారాలు ఆడేది బాహుబలి ముందు, ఫస్ట్ వర్షన్ ముందుకు, గురువు నడుస్తున్న టైంలో అది. అండ్ ఇట్ డిడ్ వాట్ ఎవర్ ఇట్ రిక్వైర్స్, బట్ 100 థియేటర్స్ ఇట్ did not go because lot of the permissions required, the lease communication, lease agreements ఉంటాయి ఎగ్జిబిటర్స్ దగ్గర. సో విత్ డిస్ట్రిబ్యూటర్స్, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. సో వాళ్ళ పర్మిషన్ కావాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయని నేను రన్ చేయలేరు. వీళ్ళు చెప్పేది వర్షన్ వేరే తీరు ఉంటుంది. వీళ్ళు వద్దని అనుకుంటే ఏదైనా చెప్తారు కదండి. మూవీ గురు దాంట్లో 550 మెంబర్స్ ఉంటారండి. సో దాని పక్క థియేటర్లో 250 మెంబర్స్ ఉంటారండి. 1 ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు అక్కడ పొలిటీషియన్ తోటి పెట్టి నాకు ఆ మూవీ ఆర్డర్ చేయడానికి. సో 250 మెంబర్స్ అయినా అదే ఇట్ ఈస్ నాట్ ఎర్నింగ్ అండి వాట్ ఈస్ రిక్వైర్డ్. కానీ ఈయనకుండేది గురువు మూవీ నడుస్తున్నప్పుడు 50 మెంబర్స్ కూడా ఉండరు హార్డ్లీ. ఏంటంటే మా మూవీ మా ఇష్టం, మా థియేటర్. యా. సో వాళ్ళ టార్గెట్స్ ఏంటి అని అంటే కూడా తెలియదు. మరి ఏది బాగా పైసలు వస్తున్నాయి అని అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. దెన్ హ్యూజ్ మనీ కదండి. ప్రొడ్యూసరు, ఎగ్జిబిటర్ ఈజ్ ఎట్ లాస్ ఆల్ ద టైమ్. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఈజ్ పేయింగ్ నథింగ్ ఫర్ ఇట్. ది ప్లేస్ ఓన్లీ ది గేమ్, మైండ్ గేమ్, అంతే. సో ఆన్ ద హోల్గా మూవీ ఈజ్ మేడ్ బికాస్ ఆఫ్ contributing some information and sharing with the people what exactly constitution says about the reservation. అది సక్సెస్. దాంట్లో 1% కూడా లేదండి. సెకండ్ సక్సెస్ ఏంటి అని అంటే ప్రతి విలేజ్లో నేను ఒక 50 ఓల్డెన్ డేస్లో మీకు తెలుసా అండి, విలేజ్లో ఒక స్క్రీన్ పెట్టేసేసి మూవీ రన్ చేస్తారు. అవును. సో అలా చాలామంది పొలిటీషియన్ యాక్టివిస్టులు దే రీచ్డ్ మీ అండ్ ఐ గివెన్ ది కాపీ టు దెమ్. అండ్ విలేజ్లో పోయి, మండలంలో పోయి మూవీస్ రన్ చేశారు. దాదాపుగా ఒక 80 lakhs పీపుల్ హ్యావ్ సీన్ దట్ మూవీ. సో ఫీడ్బ్యాక్ ఎనార్మస్ అండి. అంటే నిజం చెప్తే ఆల్వేస్ యూ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ అప్రిషియేషన్ విల్ బి దేర్. మీరు చూసారా? యా చూసాను. శరణంగా చాలు. రైట్. ఓకే. ఎస్. అలాగే మీకు సినిమా అంటే ఫిల్మ్ మేకింగ్ అనేది బిజినెసా లేదంటే ప్యాషనా? ప్యాషన్ అండి, అండ్ బిజినెస్ బై ప్రోడక్ట్. నాట్ యాజ్ మెయిన్ స్ట్రీమ్ యాజ్ బిజినెస్. ఇట్ ఈస్ అ ప్యాషన్ అండ్ బిజినెస్ ఆల్వేస్ దేర్. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ అల్టిమేట్లీ. నాకు ప్రాఫిట్ గెయిన్ ఎప్పుడు ఉంటాయి. ప్యాషన్ అంటే ఐఎమ్ నాట్ బ్లైండ్. సో ఐ కెన్ సీ వాట్ ఈస్ ఇన్పుట్స్ అండ్ వాట్ ఈస్ అవుట్పుట్. బై ప్రోడక్ట్ వాట్. ఎస్. అలాగే ఇప్పుడు రీసెంట్గా రాబోయే సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇట్లు అమ్మ. సో రేవతి గారితో ఆ సినిమా చేయాలన్న థాట్ ఎవరిది? అండ్ కంప్లీట్గా ఫ్రెష్ కంటెంట్ లాగా మాకు కనిపిస్తుంది. సో మేము ఏం చూడగలుగుతాం, ఏం చూడొచ్చు ఆ సినిమాలో, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇది యాక్చువల్గా యాక్సిడెంటల్గా నాకు తగిలిన ఒక సినిమా. నేను ఐ వాజ్ రైటింగ్ ఫర్ ది స్క్రిప్ట్ రైటర్ హూ కెన్ కంట్రిబ్యూట్ బెస్ట్ ఆన్ subject of women in politics and political empowerment. Wow. That is the topic. So in that mana Devi akka undi kada. So tanu very good friend of mine. So Devi garu? Devi activist. Yeah. Okay. So tanu cheppan this is what my thoughts on this and I want to depute somebody to write a film script. సో అప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు ఈజ్ హ్యావింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్, ఫిలిం టీచింగ్ ఇన్స్టిట్యూట్స్. సో తను సార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. సో ఒకరోజు తీసుకొచ్చారు. సో వీ హ్యాడ్ ఎన్ గుడ్ డిస్కషన్ అండ్ ఐ హ్యావ్ గివెన్ ది సబ్జెక్ట్, దిస్ ఇస్ వాట్. అండ్ నెక్స్ట్ డిస్కషన్ అయింది. తర్వాత తను నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, మా థాట్స్ మ్యాచ్ అయినాయి. ఒక ఉమెన్ని ఎలా నేను ప్రొజెక్ట్ చేయాలి అండ్ ఉమెన్ కంట్రిబ్యూషన్ ఇన్ ద సొసైటీ, హౌ బ్యాడ్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే 140 crores-లో 70 crores అమ్మాయిలే, అంటే లేడీసే. అండ్ మంచి సిటిజన్ కావాలంటే వాళ్ళ పాత్రనే ఎక్కువ ఉంటుంది. వాడికి స్వతగా ఉంటుందేమో, బట్ ది బ్రాటప్ ఈజ్ డన్ ఫ్రమ్ హర్, not men. Men is always busy of making money and pulling things and
ప్రొవైడింగ్ ది థింగ్స్ ఫర్ హర్ అండ్ షీ లీడ్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఒక మంచి సిటిజన్నే తయారు చేస్తున్నప్పుడు ఒక మంచి కంట్రీ కూడా తయారు చేయడంలో వాళ్ళ పాత్ర ఎందుకు ఉండకూడదు? ఓకే, అది ఒక్క దానిలో కాదు. పాలిటిక్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ డొమైన్ అంటే మనం ఎలా బతకాలి అనే పాయింట్ని మీ చేతిలో పెడుతున్నాం. మనకి ఏది నచ్చట్లేదు, ఒక నచ్చింది, ఇది మన అప్గ్రేడేషన్ ఇది అని చెప్పే ఒక విషయాన్ని మన సొసైటీ నుంచి తీసుకొని చట్టసభలో చర్చించి చట్టాల రూపంలో మనకు అప్లై చేయాలి. ఎగ్జిక్యూటివ్ బాడీ ఇంప్లిమెంట్స్ అండ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ దట్. సో ఈ ప్రక్రియ ఏంటి అంటే ప్రజాస్వామ్యం. ఎవ్రీ 5 years ఇట్ హ్యాస్ టు బి డన్. సో ఇట్ ఈస్ టు బి డన్ విత్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, మెన్ సెక్టర్ అండ్ ఫిమేల్ సెక్టర్. మెన్ ఫిమేల్ని డివిజన్ చేసింది ఆడియన్స్, వాళ్ళు బాస్ని చేసింది వాళ్ళు. ఇప్పుడు ఏది కాన్స్టిట్యూషన్ వీఆర్ ఆల్ ఈక్వల్. నువ్వు ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడుతూ ఇంత స్వేచ్ఛ ఎలా వచ్చేది? బిఫోర్ కాన్స్టిట్యూషన్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దిస్. ఓకే అండి, మీరు చదువుకునే హక్కు లేదు, మీరు మీ ఇష్టం ఉన్నవాడిని మ్యారేజ్ చేసుకునే హక్కు లేదు, వద్దంటే వాడిని వదిలేసే హక్కు లేదు. యూఆర్ మ్యారీడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 years. సీ ది క్రైమ్ దట్ ఈస్. ఓకే, క్రైమ్ ఈజ్ ఇన్ అవర్ కల్చర్ అండి, లిటరల్లీ. దట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ బై కోర్స్ ఆఫ్ టైమ్. అంటే 1970లో ఒక క్రైమ్ జరిగితే 90లో డిఫరెంట్ ఉంది. తర్వాత నిర్భయ యాక్ట్ రూపంలో ఆ క్రైమ్ మొత్తం చేంజ్ చేసేసారు. అండ్ ఇంకో కొన్ని రోజుల తర్వాత ఎవరైతే క్రైమ్ చేస్తారో, రేప్ చేస్తారో అబ్బాయిని చంపేసేయాలి, ఆమెనే చంపేసేయాలి అనే రూల్ వస్తుందేమో ఓరికెక్క కదా. సో దీస్ ఆర్ ఆల్ ది చేంజెస్ విచ్ వీఆర్ విషింగ్. సొసైటీ డిమాండ్ చేస్తుంది. ఎవరు అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది డిఫరెన్స్ ఏముంది? సేమే. బట్ నౌ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్, వీఆర్ ఫోర్సింగ్. ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. అండ్ హూ హ్యాస్ గివెన్ దీస్ ఫెసిలిటీస్? డెమోక్రసీ. డెమోక్రసీలో ఏంటి చేసేది? ఇవన్నిటిని చట్టసభలో చర్చేసి చట్టాల రూపంలో మీకు ఇచ్చేసేసి దెన్ యూ చేంజ్ ది వన్. దట్ ఈస్ హౌ ది రిఫార్మింగ్. రిఫార్మింగ్లో కూడా ఉమెన్ పార్టిసిపేట్ చేస్తే అండ్ దేశ భవిష్యత్తు ఇంకా బాగా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంకా మెన్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్, బట్ నాట్ అదే సొసైటీ రెండు కలిస్తేనే డెవలప్ అవుతుంది. ఒక్కరు మీ లైఫ్ని మేము నిర్ణయించడం అనేది అది ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ అన్ గుడ్ సైన్ ఆఫ్ లీడింగ్ ఇన్ ఎ సొసైటీ ఇన్ ఈక్వల్ ఇన్ స్టేటస్. ఎస్. సో ప్రజెంట్ సినిమాస్ అన్నీ కూడా డిఫరెంట్ జానర్స్లో డిఫరెంట్ అంటే ఆడియన్స్ కూడా ఒక విధంగా మారిపోయారని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకు ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్, ఒక ఎమోషనల్ సాంగ్, రొమాంటిక్ సీన్స్ ఇవి ఉంటే మాత్రమే చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు మారిపోయిందని అనుకోవచ్చా? లేదండి, అవి మస్ట్, అవి ఎంటర్టైన్మెంట్ కదా. మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. నేను డైవర్ట్ చేశాను లాస్ట్ టాపిక్లో. మేడం మీరు ఎలా స్టార్ట్ చేశారో ఇట్లు అమ్మా నాన్న మేడం గారికి అంటే రేవతి గారిని ఎలా చూజ్ చేస్తారు. సో ఈ జర్నీలో ఇలా పోతూ ఉన్నప్పుడు ఆయనకు చెప్పినప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది, మ్యాచ్ అవుతుందేమో, మీరు ఒకసారి వినండి అని చెప్పి ఉమామేశ్వర గారు అన్నారు. అంకురం మూవీ డైరెక్టర్. దెన్ దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఈ మూవీలో చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంది ఇట్లో అమ్మలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని దుర్గా గారిని అడ్వకేట్ తను పెట్టాను అన్నట్టు. షీ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొత్త ఎక్స్పెరిమెంట్ ఇది యాజ్ మై ప్రొడక్షన్లో. దెన్ అప్పుడు వీళ్ళందరూ కలిసి ఇది ఎట్లా అని చెప్పి అనుకుంటే దిస్ ప్రజెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎవ్వరు కూడా చేయని ప్రాజెక్ట్ అండి ఇది. బట్ ఇది చేస్తే సమాజానికి ఎంత ఉపయోగపడుతుందని నాకు తెలుసండి. ఓకే, చేసే వాళ్ళు కావాలి, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు 25 years బ్యాక్ ఉన్న వాళ్ళు అని చెప్పి ఒక అవుట్డేటెడ్ పర్సన్స్ అని చెప్పి వాళ్ళని ఇల్ ట్రీట్ చేస్తుంది. కానీ వాళ్ళ దగ్గర ఎంత క్రియేటివిటీ ఉందని తీయడం అనేది ఒక సాహసమే. అండ్ ఐ డిడ్ ఇట్ అండి. అండ్ దే నెవర్ ఫెయిల్డ్ ఇన్ దట్ అండ్ నెవర్ డిసప్పాయింటెడ్. దీంట్లో ఉమామేశ్వర గారు డైరెక్టరు అండ్ రేవతి గారు అల్టిమేట్, ఈజ్ అ లెజెండ్, షీఈ్ అ లెజెండ్. అండ్ డిఓపి 500 movies చేసిన పర్సన్ అండి ఆయన మధంభట్ గారు. మీకు డిఓపి అంటే ఆయనకు మించింది, ఈజ్ అ గురు ఆఫ్ దిస్. అండ్ ఎన్నో అవార్డ్స్ వచ్చిన పర్సన్. దే హ్యావ్ టేకన్ ఓవర్ అండ్ దే వర్ హ్యావింగ్ ది రెస్పాన్సిబిలిటీ అనేది. నాకేంటండి పని, డబ్బులు ఖర్చు పెట్టా, ఓ ఇల్లు మీద ఖర్చు పెట్టినట్టు దాని మీద పెట్టాను. అండ్ దే షేప్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూవీ అండి. దట్ ఈస్ గోయింగ్ టు బి రాక్. ఎస్. సో రేవతి గారు అంటే కథ విన్నాక రియాక్షన్స్ ఎలా ఉండే? చాలా బాగుంది. వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు, కలెక్టివ్ నిర్ణయించుకున్నది. ఆమె కమర్షియల్ చేసింది కాదు, ఎమోషనల్గా చేసిన ప్రాజెక్ట్. అవునా? యా. అన్ని మూవీస్ ఒకటితో ఈ మూవీ ఒక ఎత్తు. అన్ని షీ టోల్డ్ దట్ థింగ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ మురళి.
and with this your banner, your thoughts, your identity. యా ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినప్పుడు షీ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్ టీమ్ అందరికి కూడా, అండ్ స్పెషల్ ఫిలిం అని కూడా చెప్పుకోవచ్చు తన సైడ్ నుంచి. ఒక చిన్న సీనే అండి, ఒక వర్షం కురుస్తున్న రాత్రి అనే ఒక సబ్జెక్ట్ని 15 రోజులు చేసామండి. షీ వాజ్ షివరింగ్. ఓకే, ఎందుకని? అంటే అంత రెయిన్ ఎఫెక్ట్ పెట్టామన్నట్టు. ఓకే, అంత ఖర్చు పెట్టాం దాంట్లో. అంత అంత అద్భుతమైంది. ఆయన మదన్ భట్ గారు వీ కెనాట్ లీవ్ జస్ట్ లైక్ దట్, అండ్ ఆల్ ఆర్ లెజెండ్స్ కదా. పర్ఫెక్షన్ వితౌట్ పర్ఫెక్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ దే కెనాట్ లెట్ మీ గో. సో ఐ బిలీవ్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ ప్రొఫెషనల్, దే ఆర్ ప్రూవెన్ పీపుల్. ఐ జస్ట్ నీడ్ టు ఫాలో దెమ్ అండ్ ఫాలోడ్. ఒక్క వర్షం కురుస్తున్న ఉరుముల మెరుపులతో కూడిన వర్షం రాత్రి అనే ఒక్క సింగిల్ లైన్కి 12 days వి ఇన్వెస్టెడ్. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొఫైలర్స్, రోస్ట్రమ్స్ అన్నీ వాడాం, మా దగ్గరనే ఉన్నాయి. అంత పెద్ద సెటప్ అది, యూ కెనాట్ ఇమాజిన్ దట్. ఎన్ని డేస్ షూట్ చేశారు మొత్తం ఓవరాల్ ఫిలిం అంతా? 52 days. ఇట్స్ ఎ బిగ్ మూవీ. ఓకే, ఆ 52 daysలో లైక్ ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ ఏమైనా సంథింగ్? డెఫినెట్లీ అండి, ప్రొడక్షన్లో బట్ నో డ్యామేజ్, నథింగ్, నో big disasters doesn't happen, and naturally we have done so the natural location, not setups and all that. Natural location lo cheyadam anedi kodi tedious and challenging job. The permissions, colony members, konni chances are there, resistance will be there and all that. Natural locations. Okay, so ee film ki budget enta ayindi, can we know? You can see whatever amount I say is something because different. natural setup లోనే చేశారు కాబట్టి. Yeah, it costed me a lot actually, but output is much more than what we have invested. That is how I can say. ఓకే, సో ఈ సినిమా కాకుండా నెక్స్ట్ ఆర్జీవి గారి టాపిక్లోకి వచ్చేద్దాం. సో మీ కాంబినేషన్ యాక్చువల్లీ ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే మీరు నాలెడ్జబుల్ పర్సన్ని, ఆయన కూడా. సో మీ ఇద్దరు కాంబినేషన్తో వచ్చిన సినిమా, లైక్ ఇప్పుడు ఆర్జీవి గారి బయోపిక్ రాబోతుంది. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ ఫిలిం? ఎలా ఉండబోతుంది? బయోపిక్ ఈజ్ అబ్సల్యూట్లీ అబౌట్ హిమ్ అండ్ హిస్ నేచర్. అంటే యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తున్నారా, లేదంటే అందులో ఏమైనా కల్పితాలు ఉన్నాయా? బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి, అండ్ ఈజ్ ఎండోర్సింగ్ ది స్క్రిప్ట్. ఓకే, సో ది శాంటిటీ ఆఫ్ the content is certified by himself. So that is for sure. The second one is the creativity in the film as his contribution since from 84 అంటే శివ మూవీ నుంచి మనం చూసుకుంటే ఆ పాత్రని మనం అన్ఫోల్డ్ చేయడానికి ఒక అవకాశంలా ట్రీట్ చేశాను. ట్రెండ్ సెట్టర్ కదా ప్రతి దాంట్లో. ఇప్పుడు కూడా మనం ప్రతి మూవీస్లో కూడా ఆయన క్రియేట్ చేసిన జిమిక్స్ అన్నీ వాడుతున్నాం ఇయర్ అండ్ దేర్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ఎవరైనా రిఫరెన్స్ అక్కడి నుంచి తీసుకుంటూ ఉంటారు, నాట్ ఓన్లీ ఇన్ టాలీవుడ్ బట్ ఆల్సో ఇన్ బాలీవుడ్ ఆల్సో. సో ఈజ్ రియల్ టైమ్ మూవీ మేకింగ్లో అప్గ్రేడెడ్ టెక్నాలజీ యూజ్ చేసే పర్సన్. అప్గ్రేడెడ్ ఆల్ ద టైమ్ ఈజ్ అప్గ్రేడెడ్. సో మిగిలిన వాళ్ళంతా ట్రెడిషనల్గా ఎమోషనల్గా ఉంటారు, బట్ ఈ టేక్స్ ఆల్ ది రిస్క్. Not the subject but also the creativity, not only the subject. వీరప్పన్ అనేది ఒక సబ్జెక్ట్ని హూ డేర్స్ ఇట్ టు డూ. ప్రజెంట్గా సీఎం ఉన్న పర్సన్ పైన ఒక సెటరికల్గా మూవీ చేయటం అంటే కెన్ యూ థింక్ అబౌట్ ఇట్. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మూవీ ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారితో, షారుఖ్ ఖాన్ గారితో, అమీర్ ఖాన్ గారితో చేయటం అనేది మామూలు విషయం కాదండి. సర్కార్లో బాలతాకరే గారి మీద చేయటం అంటే మామూలు ఈజ్ ఎ కింగ్. ఆయనతో దూరం నుంచి చేయడానికి కూడా ఇబ్బంది పడ్డా. అంటే ది కైండ్ ఆఫ్ ది గట్స్ అండ్ ది బోల్డ్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆ రేషనల్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ని ఎక్స్పోజ్ చేస్తే చాలామంది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ వాట్ మై ఇంటెన్షన్ వాట్ టు మేక్ ఆన్ బయోపిక్. పీపుల్ లాఫ్ అండ్ టెల్స్ మీ అండ్ అరే బయోపిక్ దాంట్లో ఏమున్నది అని అంటే మెనీ మేనరిజమ్స్ ఆర్ దట్. మీరు ఎందుకు ఆర్జీవి గారిని డిఫరెంట్గా చూస్తారు? ఆర్జీవి గారు అని అంటే సరిపోయాయి, సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండ్ సెంటెన్సెస్ కమ్స్ అవుట్ బై అన్కాన్షియస్లీ, రైట్? దట్ ఈస్ హౌ హీస్, రైట్? సో వాట్ ఈజ్ ఇట్ అని అనేది బయోపిక్లో తీస్తే బాగుంటుంది అని అనుకున్నాం.
and we had lot of discussion, negotiable thoughts and all that, and opinions shared. So we decided to make 3 different parts. It's a film, not a web series. జనరల్గా బయోపిక్ అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ వరకు కదా దాని అర్థం. సో దెర్ ఈస్ నో ఎండ్ ఎట్ దిస్ పాయింట్. సో ఎందుకు ప్రజెంట్ ఇప్పుడే బయోపిక్ తీయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు దాన్ని? బయోపిక్ ఈజ్ రిటన్ బై హిమ్ నా. Yeah. Okay, and so anything which I would really truly wanted to express, and he is there, right? So అది ఇప్పటిదాకా ఉన్నది. ఫర్దర్ కూడా ఆయన థాట్స్ ఏం చేయబోతున్నది అన్న పాయింట్లో కూడా వెళ్ళిపోతే అండ్ ట్రూ కంటెంట్ వస్తుంది కదా. ఆ ట్రూ కంటెంట్ ఈయనలో ఏంటింది, నేను అంబేద్కరా లేకపోతే ఇంకేదా అదా అని కాకుండా, బట్ ఇప్పుడు మన సమాజంలో ఒక రిఫరెన్స్ ఉంది ఆయనది. ఈజ్ నాట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్. Yes, of course. And his contribution is not a small thing. So let us have a discussion. It's a movie. Movie is always all about the entertainment, right? So he is by himself is an entertainer. ఓకే. సో కాస్టింగ్ విషయానికి వస్తే ఆర్జీవి గారి ప్లేస్ని లైక్ ఆయనని మనం అంటే వేరే వాళ్ళతో ఊహించుకోలేము, బట్ స్టిల్ మీకు ఏమైనా ఎఫర్ట్స్ పట్టాయా లైక్ ఆయన ప్లేస్ని రీప్లేస్ చేయడానికి? Actually, the guy who is directing is acting as a RGB is Teja, Dorasai Teja. Okay, and he is good in expressing and imitating RGB's character expression and the mannerism expression. Mannerism in the sense the character based. Okay. So he is the boy who is directing and acting overall, as yeah, RGB. Okay. In the first part. In last part, RGB himself is acting. ఓకే. Oh, he is going to act. The సో second ఇంకా part. యాక్టింగ్ చేయరైన జీవించేస్తారు అందులో. హిజ్ ఓన్ ఫిలిం. There is a good way to express some good things. If you look at Ramuism, all good things were discussed there. Very natural things which we see in a different way, but he sees in a different way, rationally and logically. ఓకే. సో ఆర్జీవి గారితో ట్రావెల్ అయినప్పుడు వాట్ వాజ్ ద థింగ్స్ మీరు ఆయనలో నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటి? Simple, and he lives whatever he wanted, and he will let the other people to live in whatever themselves they wanted to live. He never pour his ideas and his pressures on them. వాళ్ళు అలా ఉంటారని యాక్సెప్ట్ చేస్తారు. అలా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అవును. ఈజ్ దేర్ ఎనీ ఫన్నీ మూమెంట్ మీ ఇద్దరి మధ్యలో, ఏదైనా మెమరబుల్ మూమెంట్? చరిత్రను నాకు కొంత అవగాహన ఉంది. హౌ ది వరల్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ దిస్ మెనీ నంబర్ ఆఫ్ లైఫ్ డీసెంట్రలైజ్, డిస్క్రిమినేటెడ్, రకరకాలుగా వ్యవస్థ క్రియేట్ అయ్యబడింది. సమ్ మిషన్ అండ్ విజన్ తోటి ఉన్నది, అది జరిగింది. అయితే ఆ విషయాన్ని అంటే ఆర్జీవి గారు నెంబర్ ఆఫ్ మూవీస్, నెంబర్ ఆఫ్ బుక్స్ చదివి ఉండవచ్చాము, కానీ నేను చదివిన పుస్తకాలు కొన్ని డిఫరెంట్. అవి చరిత్ర నేను చదివాను. సో తను ఏమో క్రియేటివ్ డొమైన్లో ఒక క్రియేటివ్ థింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. సో అందులో కొద్ది కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు వెన్ వీ షేర్ ఇట్ నా, యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. ఓ దిస్ ఇస్ రైట్, యూర్ రైట్, లైక్ దట్. మెనీ టైమ్స్ వీ షేర్డ్ ఇన్ ఈక్వల్ థాట్స్. వన్ డే మీరు బిలీవ్ చేయరండి, గుడ్ టైమ్, ఆల్మోస్ట్ వీఆర్ ఎండింగ్ అప్ calling it a day on that particular day. He was pouring a comment and saying that, Murali, neeku naaku 95% is the same as it is. Oh, similarities. Similarity as it is. I don't see anything. We spoke in lot, I listened lot, and most of the things and the instances and the action and reaction and different kind of notion and thoughts, rational thinking and logical thinking, these are all he told himself. Then I put a question to him, what is the difference between you and me and the 5%, what is that? He said, you are a married man, I am not married man. You are a family man, not married man. He is a family man, you are not. I am not a family man. That's what he said. సూపర్ ఆన్సర్ అసలుకి. ఓకే, ఎస్. అలాగే మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి వాట్ ఈస్ ద పాయింట్, ఎందుకని మీరు పాలిటిక్స్లోకి రావాలనుకున్నారు? యాక్చువల్గా నేను వన్స్ ఐ ఫినిష్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ సన్ ఆర్ ఎ గ్రాండ్ చైల్డ్, యాజ్ ఎ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ లాగా నా రోల్ నేను ఫినిష్ చేసేసిన రెస్పాన్సిబుల్గా.
ఓకే. సో వాట్ ఈజ్ నెక్స్ట్ అనే పాయింట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏ డొమైన్ అనేది నాకు తెలియదు. అది అప్పుడు ఏదో బిల్డర్, రియల్ ఎస్టేట్, హౌ మచ్ ఐ నీడ్ టు అర్న్, ఐ నీడ్ టు స్టాప్ ది మనీ టు అర్న్. Money should make money for me. I should not make money. That is my concept. So money is making money for me. It's over. The second one is how to cut my time. This is all about life, right? So నేను డిఫరెంట్ డొమైన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అది నాకు యాక్సిడెంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్. అది వన్ ఆఫ్ దెమ్ ఈజ్ పాలిటిక్స్. కానీ నా క్యారెక్టర్ అది ఫిట్ కాదేమో అని చెప్పేసి ఎప్పుడు డౌట్ఫుల్గా ఉండేది. ఈవెన్ దెన్ ఆల్సో ఐ కంటిన్యూడ్ అండ్ వెంట్ అండ్ even I went for contesting MLA elections also last time, 2019. So that is an attachment I had it. So but otherwise with my character I am really comfortable in making money, making movies. So I extended my one more exploration on movie and I continue. This is almost sixth movie I am producing. Yeah. So that was one experiment. Maybe politics would be a nice choice so that I can contribute and give some support to the society. What is required? Educated politicians should be there around who can express. And this world has given this much luxury, and right? నేను పని చేయడానికి పని కల్పించింది సొసైటీ, రైట్ కదా. సో నేను పని చేసినాక డబ్బులు రావడం కూడా అది ఈ సొసైటీయే. ఇట్లాంటి సొసైటీ నా పిల్లలకి, నా తరానికి ఇవ్వాలి కదా. దాన్ని కూని చేసి ఖరాబ్ చేసి పోతే రావు అది. So I don't need to be real selfish in that. So at least preserve it and give it to the generations. That was the intention. I thought of getting into politics and all that. Yeah, I contributed myself in that and contributing. ఓకే. సో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాను అని క్లెయిమ్ చేయలేను. బట్ ఐఎమ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. బట్ గెలవటము అనేది శాంటిటీ పోయిందండి, కోల్పోయింది. అది నా పర్సనల్ ఒపీనియన్. ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ టు టీఆర్ఎస్ ఆర్ ఫేవర్ టు బీజేపీ ఆర్ కాంగ్రెస్, సంథింగ్ ఎల్స్. బట్ ప్రజల ఉనికి అనేది శాంటిటీ పోయింది. సో ఒక థాట్స్, ఒక ఒపీనియన్, ఒక ఎమోషన్స్ కేటీఆర్ గారి మీద పెట్టుకున్నది అది ఫ్యామిలీ సెంట్రిక్ అయిపోయిందని, వాళ్ళు వీళ్ళు ఏం డిఫరెన్స్ లేదు అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు. ఆయన ప్రతి చోట అబద్ధం ఆడి బ్రీచ్ చేసేస్తున్నాడు. సో చిన్నపిల్లల అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక పర్సనాలిటీ మనకు ఒక ఆశావాది, ఒక 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 హోపు ఆయన రూపంలో తెలంగాణ తెచ్చుకొని ఆయన చూస్తున్న ప్రజలకి ఒక నిరుత్సాహాన్ని రిపీటెడ్గా చేశారు. ఇది థర్డ్ టైం ఇది, రైట్. సో లాస్ట్ టైం ఈవీఎం, ఇప్పుడు ఈవీఎం లేదు. ఎందుకు చెప్పండి? ఈవీఎం లాస్ట్ టైం ఈవీఎం బేస్డ్ ఎలక్షన్స్ పెట్టారు ఇదే జిహెచ్ఎంసీలో. ఇప్పుడు ఎందుకు పెట్టలేరు అంటే ఇది బీజేపీ టీఆర్ఎస్ దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్. EVM is the one which decides who is going to win and who is going to lose. Right? And percentage of elections voting చూస్తే less than 50 అండి. That shows that the government how they are rejecting, how much they are rejecting by the common man. వీళ్ళు చెడ్డలు అన్నట్లే, వీళ్ళు గ్రేట్ అన్నట్లే. ఇది బాధ్యత ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. మీరు పోయి మీ గవర్నమెంట్ను మీరు ఫామ్ చేసుకోవాలి అని వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది ఇవ్వట్లే. గొర్రెలు బర్రెలు ఇచ్చేస్తే అయిపోతుందా అండి? ఉత్త ఫ్రీగా ఇచ్చి ఎందుకు ఇవ్వాలి? కాన్స్టిట్యూషన్ నెవర్ సే దట్. ఫ్రీగా ఇచ్చేది ఏంటి? ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ నువ్వు ఇవ్వకుండా ఇంక వేరేదేదో చేస్తే నేను అదేదో అప్పుడేదో హెల్త్ స్కీమ్ ఉంది చూడండి, వీళ్ళు ఇంట్లోకి ఇస్తున్నారా అండి? మా పైసలు, మన పైసలు. అంటే బేసిక్ డ్యూటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మన ప్రభుత్వాల మీద పెట్టింది చేస్తే చాలు, అంతకు మించింది ఏం లేదు. ఈ గొర్రెలు బర్రెలు ఇచ్చే అవసరం లేదు. అంత సోమరిపోతులు గారు వీళ్ళందరూ ఇలా చేస్తున్నాయి. హైదరాబాద్ ఇలా అయింది కదండి. వీళ్ళు చేస్తే అయింది కాదు, తప్పు. ఇక్కడ ఎవరినైనా పట్టుకొని ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారా? కాదు కదండి. హైదరాబాద్ డెవలప్ అవుతుంది, డెవలప్ చేసుకున్నారు ప్రజలు. ఈ గవర్నమెంట్ ఏంది? ఫెసిలిటీస్ ప్రొవైడర్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ డిమాండెడ్. మీరు జిహెచ్ఎంసీలో ఉండే ఫెసిలిటీస్ ఆ రోడ్స్, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆ లగ్జరీ అంతా ఒక కుగ్రామంలో పెడతా, నేను ట్రైబల్లో పెట్టమనంట, పెడతారా?
ఎట్లా పెడతారు? వాళ్ళకి రిటర్న్ రావాలి కదా. అవును కదా, ఇక్కడ ఉన్నది ఎందుకని అంటే ఆ ఫెసిలిటీస్ డిమాండెడ్ అండ్ దే ఆర్ షేరింగ్ ది మనీ. ఎల్ఆర్ఎస్ రూపంలో ఎంత ఘోరమైన పాపం చేశారంటే ఎల్ఆర్ఎస్ రూపంలో ఈ సిటిజన్స్ అందరూ ఈజీలీ రికగ్నైజ్ హౌ ఫుల్ ఈజ్ అని చెప్పి దౌర్జన్యం చేస్తారండి. డబ్బులు ప్రభుత్వంలో ఫెయిల్యూర్ వచ్చేసి డబ్బులు లేకపోతే రిజిస్ట్రేషన్ ఆపేయడం ఏంటి? మోర్ దెన్ మన ఒక డిక్టేటర్ కంటే ఘోరమైన పరిస్థితి. ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ దట్, రికగ్నైజింగ్ ఇట్. కొన్ని వందల సంవత్సరాల నుంచి, అట్లీస్ట్ కొన్ని లెస్ దెన్ 100 years నుంచి ల్యాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేసి ఒక వ్యవస్థ రూపంలో రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. 1952 నుంచి కాసరపహాని నుంచి ఇప్పటి వరకు డేటా ఉండేది. అది తీసేసి కంప్యూటరైజ్ చేస్తున్నాం ఆధునికీకరణ అని చెప్పేసి దాంట్లో కాలం నెంబర్ 3, 13 and 14ని తీసేసేసి ఒకటే పెట్టేశారు. కబ్జాదారు కాలంని తీసేసారు. వాడు తెలకుండానే అని భూమి వెరవడిపోయింది. అది ధరణి పోర్టల్ అంటారు. వరల్డ్ నాకు తెలిసి ఇంతకంటే పెద్ద క్రైమ్ ఎక్కడ జరగలే. ఒక ప్రభుత్వంలో ఉండి ఒక అత్యున్నత రెస్పాన్సిబిలిటీలో ఉండి ప్రజల ల్యాండ్ని ఇలా లాక్కోవటం అనేది, ప్రజలను ఫోర్స్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం అనేది, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛాన్స్ లేదని చెప్పడం అనేది, అది చాలా ఘోరమైన డిక్టేటర్షిప్ అండి. ఇది నువ్వు ఎల్ఆర్ఎస్ అనే రూపంలో మనీని ఎందుకు వసూలు చేస్తుంది? లేఅవుట్ ప్రాబ్లం ఉంది, మీకు మంచి ప్రాపర్టీ ఇస్తున్నాం, మనం మంచి ఇష్యూ లెస్ ప్రాపర్టీ ఇస్తాం, రిజిస్ట్రేషన్ అంతా రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేస్తున్నాం, దాంట్లో పోతుంది. ఓకే, అంతా గ్రామ పంచాయతీ లేకపోతే ఇల్లీగల్ లేఅవుట్ చేసేసారు అని లీగల్ చేయి, పైసలు ఏం తీసుకుంటున్నావు? మనుషులకు వీళ్ళకి అందరికి చేస్తాను అని అన్నప్పుడు వై ఆర్ యూ ఛార్జింగ్? నువ్వు చేసేది ఏం లేదడా. ఇప్పుడు కూడా పైసలు తీసుకొని కూడా చేసేది ఏం లేదు. పైసలు తీసుకోకుండా అదే చెయ్యి, అదే సార్ సర్వీస్ అనుకుందాం, వాట్ ఎవర్. మళ్ళీ నువ్వు చెప్పే స్టోరీ ఇదే కదా. కరెక్ట్ కదా. మనీ ఆయన చేసిన ఫూలిష్నెస్కి డబ్బులు లేక వేరే బ్యాంకులు వేరే కంట్రీ డబ్బులు అప్పు ఇవ్వకపోవడం అనే సిచ్యువేషన్ వచ్చడం వల్ల వాళ్ళ యొక్క అజ్ఞానత, వాళ్ళ మూర్ఖాలు ఇన్కేపబిలిటీని కప్పిపుచ్చడానికి రిజిస్ట్రేషన్ బంద్ చేసి డబ్బులు తీసుకోవటం, లాగటం, ఎల్ఆర్ఎస్ పేరిట అనేది ఘోరమైన పాపం అండి. అది రికగ్నైజ్ దిస్ ఎల్ఆర్ఎస్ రాంగ్ టైంలో పెట్టాడు. అది 10,000 ఇవ్వటం ఏంటండి? బ్యాంకులో వేయండి అకౌంట్లో. ఓవర్ ది ప్రాబ్లమ్స్. ఎంత కంప్యూటరైజేషన్ వచ్చినాక ఇంటికి పోయి డబ్బులు ఇవ్వటం ఏంది? దిస్ ఆల్ చీప్ గేమ్స్, చీప్ టాక్టిక్స్ అందరు గుర్తుపట్టేశారు. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నది అంటే ఒక కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మనం మంచిగా అభివృద్ధి చెందామంటే వాళ్ళు నలుగురే అభివృద్ధి చెందుతున్నారని తెలిసిపోయేది. ఇక వేరే విధంగా ఏం లేదండి. ఈ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ అండ్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్. అది అంటే రిలీజియన్ బేస్ అనేది రాంగ్, బట్ అదర్వైజ్ డెవలప్మెంట్ అనేది కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. అంటే బీజేపీ షుడ్ నాట్ టేక్ యాజ్ అన్ ఎజెండా యాజ్ రిలీజియన్. వాళ్ళు ముస్లిమ్స్ అనేవాళ్ళు మన దేశంలో అండి, మన బ్రదర్స్ వాళ్ళు. అవును, దే ఆర్ ముస్లిం ఇన్వేడర్ కాకముందుకు 100% ఎవ్రీ సిటిజన్ వాజ్ ప్యూర్ హిందూస్ అండి. ఫోర్స్ఫుల్లీ దే ఆర్ కన్వర్టెడ్. ఓకే, ఈరోజు వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ఆల్ అవర్ పీపుల్, అవర్ దిస్ థింగ్, దే ఆర్ నాట్ సెపరేట్ పీపుల్. నీకేమైనా ఉంటే ఛాన్స్ ఉంటే యూ మేడ్ దెమ్ యాజ్ ట్యాగ్డ్ యాజ్ హిందూస్. ఇప్పుడు సిఖ్లు, బుద్ధిస్టులు వాళ్ళందరూ దే ఆర్ బిలాంగ్ టు హిందూస్. వీళ్ళు కూడా దే కెన్ ప్రీచ్ ఎనీథింగ్, దే కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజియన్. వాట్ ఈస్ దాట్? నో బడీ విల్ పుట్ దట్. అంటే ఒక కన్స్ట్రక్టివ్గా పోయి డెవలప్మెంట్, వాట్ విషెస్ బై ది సిటిజన్స్ అనే ఒక పాయింట్ని ఎజెండా, వాళ్ళ ఎజెండా పెట్టడం కంటే సిటిజన్ ఎజెండా అనేది ముఖ్యం అవుతాయి. వాళ్ళ మేనిఫెస్టో అనేది కాన్స్టిట్యూషన్ మేనిఫెస్టో అవుతాయి, ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి రిజాల్వ్ అండి. మనం ఇంత ప్రతి వాడు కష్టపడడం మొదలుపెట్టినప్పుడు డెవలప్మెంట్ అప్నా లగ్ చేస్తాయి. ఉమెన్ కూడా గెటింగ్ ఇన్ టు ది యాక్షన్ ఫోర్స్ దాట్. అలాగే ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? దిస్ ఈస్ ద బేబీ అండ్ ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అస్. అండ్ దీంట్లో ఆర్జీవి గారి కంట్రిబ్యూషన్ ఉంది బాగా. అండ్ ఒక ప్లాట్ఫామ్ సొల్యూషన్ ఫర్ ఎగ్జిబ్యూటర్స్ అండ్ ది ప్రొడ్యూసర్స్. వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏదైతే క్రియేట్ చేస్తారో బాగా కష్టపడి డబ్బులు పెట్టి వాళ్ళకు స్వేచ్ఛనియటం, అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటం అనేది. అండ్ ఎగ్జిబ్యూటర్ క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టేసేసి థియేటర్లు రెడీ చేసి పెడతారు.
కానీ వాళ్ళకు స్వేచ్ఛ లేదు, ఏదో రెంటెడ్ ఒక హౌస్ ఇచ్చినట్టు ఇస్తారన్నాడు. సిట్టింగ్ కెపాసిటీ 500 ఉన్నా కానీ అండ్ ఫుల్ హౌస్ ఫుల్ అయిపోతే 1500 పెడితే అది ఎంత 75,000 అవుతుంది. కానీ ఆయనకి ఇచ్చేది ఎంత, వీక్లీ 50,000. ఓకే. సో అలాంటి ఒక ఓవర్ పవర్డ్ సిండికేటెడ్ ప్లాట్ఫామ్ని బ్రేక్ చేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్. ఒక ప్లాట్ఫామ్లో మూవీ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో ప్రొడ్యూసరు అందులో పెట్టేసినప్పుడు సినప్సిస్, టీజర్స్, ట్రైలర్స్ అండ్ రిలీజ్ డేట్ కూడా పెట్టేసి బిడ్డింగ్ బేస్ మినిమం వాల్యూ పెట్టేసేసి దే విల్ ఆఫర్ ఆల్ ది ఎగ్జిబిటర్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది బిడ్డింగ్ and they can win the bid and then they can show the movie in their theatres at the cost of they decide it whatever. So ఇప్పుడు జరుగుతున్న ట్రెడిషనల్ మోడల్ ఏంది అని అంటే ప్రొడ్యూసర్ కష్టపడి ఒక 5 కోట్లు పెట్టి ప్రొడ్యూస్ చేస్తే అతనికి వర్స్ట్ కేసులో అన్ని రికమెండేషన్లు అన్ని ప్రాసెస్ ఫాలో అయ్యి అండ్ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తే ఏదో సమ్ పర్సంటేజ్ బేసిసో లేకపోతే అవుట్ రేట్ బాగా నచ్చితే మూవీ అవుట్ రేట్ అంటే 2 crores అంటాడు. ఓకే అండి. సో ఆయనకి ఉన్నాయి 1000 థియేటర్స్ అని అనుకుందాం ఆయనకి. సో ఈచ్ థియేటర్లో మనలో ఒక ప్రసాద్ థియేటర్ ఉన్నదండి. దాంట్లో 400 థియేటర్స్ సిట్టింగ్ కెపాసిటీ ఉంటే ఆక్యుపెన్సీ 300 అనుకోండి. సో 150 రూపీస్ ఈచ్ టికెట్ అనుకుంటే 45,000 అవుతుంది. రైట్ అండి. 4 shows ఎంత అవుతుంది, దాదాపు 2 lakhs దాకా వస్తుంది. ఓకే. కానీ ఈయనకు అది 7 daysకి ఎంత అవుతుందండి, 14 lakhs అవుతుంది కదండి. కానీ ఈయనకు వీక్లీ ఎంత పే చేస్తాడు, 50,000 రూపీస్. ఓకే. ఈయనకి 1000 థియేటర్లో 2 crores స్ప్లిట్ చేస్తే ఈచ్ షో అంటే ఈచ్ వీక్కి ఒక్కొక్క థియేటర్కి 10,000 లాగా ఉంటుంది. సో ఈయన దగ్గర 10,000 అండ్ మొత్తం అన్ని కలిపితే 2 lakhs వస్తుంది. 10,000 ప్లస్ ఈయనకి ఇచ్చే 50,000 60,000 అవుతుంది. హౌ మచ్ ఈజ్ ఎర్నింగ్ అండి, 14 lakhs ఈజ్ ఎర్నింగ్. టు హూ ఈజ్ ఈ? ఆకాశం నుంచి అలా ఊడిపెట్టాడు, నేను డిస్ట్రిబ్యూటర్ అంటాడు, లీజ్ తీసుకుంటాడు, అగ్రిమెంట్ పెట్టుకుంటాడు, వాళ్ళని ఫోర్స్ చేస్తాడు నేను ఏదో సర్వీస్ చేస్తున్నాను, ఈయనకి ఏదో దయాదాక్షిణాలు చేస్తున్నా అని చెప్పి ప్రొడ్యూసర్ కాలు ముఖాలు చేస్తాడు. హీఈస్ నోవేర్ ఇన్ టు ది టూ బిజినెస్ వన్. He has his own investment, he is his own investment. He doesn't do anything and he comes and say that he rules both of them. Okay. Adi I wanted to break it. I faced that problem in Charanangachami. So this time I don't want to make such mistakes around. And with that kind of suffocation, ee roju nenu cheyakuna vera evarani chestadandi. Endukante electronic is a platform where you can communicate sitting at home, by sitting at home. So now everybody has right to their earn whatever they deserve, and that knowledge and that platform which we are going, and I hope everybody will come forward and watch and register in my e-platform and participate, take movie or provide movie to release that. And not only exhibitor, OTT, satellite, okay, and agencies, publicity people, everybody will be part of it. Event managers, audio release, everybody will be in that. They can come to the e-platform, they bid and they get all the service from the producer and do it. Producer has that liberty and luxury to sell at his own cost and he decides. That is the platform which decides. And exhibitor has its own exhibitor, whatever, OTT or satellite, they have their own method. If I want to sell one of my projects to OTT, Netflix or some company, I don't have ways. Newcomer doesn't have. But in this platform, everybody is part of it. Okay? Evarni batlade avasaram undadu manaki. So direct they are communicated. If they like the movie or if they wanted preview, they will go and have that and they can decide it. This is how I can go for it. Satellite walla kuda ante andaru. So all business related movies can be accommodated in the e-platform. So our platform baga panchesi adi ready to launch andi. And RGV garu kuda part of in this mission. And future lo ee exploitation, ee lease అంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది అలాంటి ఛాన్స్ ఎందుకు అని అంటే ఈ కరోనా వల్ల ఈ డిస్ట్రిబ్యూటర్స్ అంతా వాళ్ళ లీజ్ని బ్రీచ్ చేశారు.
బ్రీచ్డ్ దట్. సో ఎగ్జిబిటర్స్ బాగా కసితో ఉన్నారు, ఎవరైనా ఇలాంటి వాళ్ళు వచ్చేసి మేము వస్తామని అని చెప్పి. వాళ్ళకు టోటల్ ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు పార్టిసిపేట్ చేయాలండి. నేను యాజ్ సూన్ యాజ్ ఐ లాంచ్ అండి, విత్ ఇన్ 1 month I think 40% of exhibitor and producer will be part of in my platform. ఎస్. సో టోటల్గా మీ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి ఇప్పుడు రాబోతున్నవి? ఇప్పుడు రెడీ టు రిలీజ్ 2 movies అండి. రామ్ గోపాల్ వర్మ గారిది బయోపిక్ పార్ట్ 1 ఈజ్ రెడీ, ఆల్మోస్ట్ రెడీ. అండ్ ఇట్లు అమ్మ ఈజ్ ఆల్సో రెడీ టు రిలీజ్. థియేటర్స్ రాగానే we will release that one. ఓకే. And maybe we are experimenting with my own platform, digital platform. Otherwise the 4 other movies are about to get produced and production, they are all pre-production. ఓకే. So adi okati Arnav Goswami, next we are going to work on it. Their journalism is the 4th pillar of democracy. That is how the journalism is playing in this society now. So Arnav Goswami అనే ఒక సబ్జెక్ట్ మీద చేస్తున్నాం అది. దట్ అదర్వైజ్ ఇంకా 2 బయోపిక్లో 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. ఇంకో మూవీ ఏంది మిస్టర్ ఆర్జీవి అనేది నేను రాసిన స్క్రిప్ట్ అది. అండ్ ఆఫ్టర్ రామిజన్ తర్వాత ఇంకా పెద్దగా చెప్పాలి ఆర్జీవి గారి గురించి అని అంటే మిస్టర్ ఆర్జీవి వస్తుంది. సో దట్ కంటెంట్ విచ్ ఐ హ్యావ్ రిటన్ దట్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కిక్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి అది. ఇందులో డిఫరెన్స్ ఏంటి ఆర్జీవి గారి గురించి చూపించేది? లైక్ అంటే ఇందులో ఈయన ఫిల్మీ ఇమేజ్, సోషల్ ఇమేజ్ అండ్ రేషనల్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ ఈజ్ మేనరిజం తోటి ఒక మెసేజ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను అండి. సో దట్ వాజ్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ టు మీట్ ఆర్జీవి. ఐ హ్యావ్ మై స్క్రిప్ట్. I thought of showing him this is my vision and view on movie. I used by fluke, it is RGV's biopic. It was like that I was telling him. So he made this biopic is going to be like this. So I liked it, so I went on that one. But otherwise Mr. RGV is the one which I am going to make it. I ready to kick off the production. Super, we are waiting. Yeah, thank you, Andy. Yeah.